అన్నారు ఒకసారి వినిపించేసి దాని మీద ఒకసారి మాట్లాడదాం. గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి అది ఎర్ర బుక్ అంటే నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా? చీకట్ల కన్ను కొడితే అయిపోవాలి. సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు అది? అదే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు అది? అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? ఇది చాలానే ఉంది. కాకపోతే ఇదే బాగా హైలైట్ అయింది. టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ ఆంధ్రజ్యోతి కానీ దీని గురించి మొత్తం రాసుకున్నారు. సార్, అయితే నాని గారి వ్యాఖ్యల్ని అంటే ఇందులో హింట్ ఇస్తున్నారా, లేదంటే ఆయన మీద కూడా కేసులు పెట్టారు, చాలా హడావుడి జరిగింది కాబట్టి విసిగి వేసారిపోయి విరక్తి చెంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఎలా చూడాలి? ఇక్కడ మనం 3 కోణాలు అబ్జర్వ్ చేయాలి. నెంబర్ 1, ఈ మాట రైటా రాంగా? ఫస్ట్ ఈ మాటలు ఖచ్చితంగా సభ్య సమాజానికి అంగీకారయోగ్యం కాదు, తప్పు. దానివలన ఒక అభద్రతాభావానికి ప్రజలు గురవుతారు. ఇప్పుడు ఒక దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మీరే అంటుంటారు. ఇవాళ హింసిస్తున్నారని మీరే అంటుంటారు. మేము వస్తే ఇంతకంటే హింసిస్తాం అంటే ఈ